మక్తల్ మండలంలోని గుడిగంట్ల మరియు జక్లేర్ గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి శ్రీ మన్నె శ్రీనివాస్ రెడ్డి సతీమణి మన్నె గీతమ్మ గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొని బారసకు ఓటు వేయమని గ్రామాల్లో సమావేశాలు పెట్టి ప్రచారం నిర్వహించారు. ఈ గ్రామాల్లో జరిగిన ఎన్నికల ప్రచారాల్లో భారత రాష్ట్ర సమితి నియోజకవర్గ నేత రాజుల ఆశారెడ్డి గారు, నరసింహగౌడ్ గారు, సర్పంచుల సంఘం అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు నర్సిరెడ్డి, తిరుపతయ్య గారు, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, మండల భారత రాష్ట్ర సమితి ముఖ్య నాయకులు, ఆయా గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు. బస్సులలో మాకు ఆడపిల్లలను కొనుగోలుగా చేసిండు. బస్సులు ఎక్కువ వేయలేదు, అవే బస్సులే మళ్ళా డొక్కు చేసిండు. అవి కాదమ్మా, మనము రైతు బంధు అవి ఇస్తే 100 రూపాయలు పెట్టుకుంటాం. కాంగ్రెస్ మహిళా సోదరులు అందరికీ వందనం, అభివందనం. అమ్మా, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్. రేపు 13వ తారీఖు నాడు పోలింగ్ ఉంది. అందులో భాగంగా ఈరోజు పార్లమెంట్లో నిలబడినటువంటి ఎంపీ గారు, ఇంతకుముందు ఎంపీ గారు మీరందరూ గెలిపించారు, మన్నె శ్రీనివాసరెడ్డి గారు, వారి యొక్క సతీమణి వదినమ్మ గీతమ్మ గారు ఈరోజు మీ గ్రామానికి వదినమ్మ గారు వచ్చిండ్రు ప్రచార నిమిత్తము. మరి 8 గంటలకే ప్రోగ్రాం చెప్పింది కాబట్టి కొంత లేట్ అయింది. అన్యతా భావించకుండా క్షమించాలని కోరుతూ, మరి ఈరోజు మీరు మొన్న కాంగ్రెస్ మాయమాటలు నమ్మి చాలామంది కాంగ్రెస్ ఓట్లేసి కాంగ్రెస్ని గెలిపించిండ్రు. దాదాపు గెలిపించి కూడా 5 నెలలు అయింది. గతంలో మీకు ఇప్పుడు 2000 పెన్షన్ వచ్చేది ఎవరికన్నా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, 2000 పెన్షన్ ఇదండి. కేసీఆర్ ఇచ్చిండా? కేసీఆర్ 2000 ఇచ్చిండా? మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వస్తే 4000 ఇస్తామన్నారు. ఈ 5 నెలలు అయింది, ఇచ్చిండ్రా? ప్రతి పేద మహిళకు ప్రతి ఇంటికి 500కు గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నాడు. ఇచ్చిండా? కళ్యాణ లక్ష్మి ఇస్తూ మనం బంగారు ఇస్తాడు. ఇచ్చిందామా? మీ ఇంట్లో చిన్న ఆడపిల్ల, ఒక సాధారణ గృహి, పేద మహిళ ఉంటే, పేదోళ్ళు ఉంటే ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్లకు 2500 ఇస్తానన్నాడు. ఇచ్చిందా? రైతు రుణమాఫీ చేస్తాడు 2 లక్షల రూపాయలు. చేసిందా? మళ్ళీ ఏం చేయాలి? అసలుకి మాట తప్పినోడికి ఏం చేయాలి? మళ్ళా మనకి దేవుళ్ళగా 2000 రూపాయలు ఇచ్చిన కేసీఆర్ మళ్ళా ఓట్లు వేయాలి. ఏమా, మీరు అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు 200 ఇస్తుండే, కానీ కేసీఆర్ వచ్చినాక 2000 కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? 4000 ఇస్తామని మోసం చేసిండ్రు. కాబట్టి మనం ఏం చేయాలి? మళ్ళా దేవుళ్ళు లేక మనకు కడుపుగాళ్ళకి అన్నం పెట్టిండు కేసీఆర్. ఏం చేసిండు? మళ్ళీ అన్నం పెట్టిండు ఓటేద్దామా, సున్నం పెడదామా? ధర్మం కదా. మనం ఇంటికి వచ్చి మనం ఎవరైనా ఇంటికి పోతే మనతో దుడ్డు లేకపోతే 100 రూపాయలు ఇస్తామని గుర్తు పెట్టుకుంటామా లేదా? మన ఇంత దేవుడు లేక కేసీఆర్ మనకు 2000 పెన్షన్ ఇచ్చిండు, ఆదుకున్నాడు. ఆ దొంగ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మోసం చేసిండ్రు మనని. అందుకే మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. మనము కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? కారు గుర్తేసి అన్ని గెలిపియాలి, కారు గుర్తుకు ఓటేయాలి. ఏమ్మా, వేస్తారా? వేస్తామన్నోళ్ళు చేయలేదు, వేస్తామన్నోళ్ళు చేయలేదు. అందరికీ మనం కేసీఆర్ గెలిపించాలి. ఏమన్నా పనులు చేయాలంటే మళ్ళీ మనకు టీఆర్ఎస్ వస్తుంది, మనం పనులు చేస్తాం. ఈ కాంగ్రెస్ ను నమ్ముకుంటే మన నట్టేట్లా ముంచుతుంది. ఎన్నో హామీలు చేయలేదు. బీజేపీ ఆమె మాత్రం ఆమె గెలిచి గర్భాలకు పోతుంది. మన మన్నె శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ లో ఉంటాడు. మీకేమన్నా కావాలి రోడ్లు అది ఇదంటే మేము చేపిస్తాం. వాళ్ళిద్దరు కాంగ్రెస్ వాడు, ఆమె పోయి ఢిల్లీలో కూర్చుంటుంది. ఆమె వాళ్ళని పోయి మనం అడగలేము. మన కేసీఆర్ చేస్తే మన కేసీఆర్ అన్ని చేస్తాడు. అమ్మ, దయచేసి అందరు కారు గుర్తుకే నేను చేపిస్తా. అన్నా, మీకు బోనస్ ఇస్తాను ఎవరికన్నా వచ్చిందా? నమ్మకండి. ఈసారి తెలంగాణ తెచ్చిన మనిషి ఆయన
మనలో కట్టే పట్టుకొని నడుస్తున్నారు, అందరు కలిసి ఓడగొట్టిండ్రు. ఈసారి మాత్రం అట్లా చేయొద్దు. ఏమా అలాగే కేసీఆర్ రుణం తీసుకోండి, పేదోళ్ళ మనిషి ఉండాలి. అమ్మాయి